నమస్తే అండి. నా పేరు కే జయలక్ష్మి, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, అనంతపూర్ డిస్ట్రిక్ట్ అండ్ సత్యసాయి డిస్ట్రిక్ట్. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ కార్యాలయం నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ను బేస్ చేసుకొని ఈ జిల్లాలో 5th క్లాస్ మరియు జూనియర్ ఇంటర్మీడియట్కి జరిగినటువంటి ఎంట్రన్స్ ద్వారా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో సీట్ కన్ఫర్మ్ చేశాము. ఆ విధంగా ఆ తర్వాత మిగిలినటువంటి సీట్లను కౌన్సిలింగ్ ద్వారా నింపమని మనకు ఆదేశాలు వచ్చాయి. కాబట్టి మనం 22వ తేదీ 5th క్లాస్ గర్ల్స్కి, 23వ తేదీ 5th క్లాస్ బాయ్స్కి కురుగుంట స్కూల్లో కౌన్సిలింగ్ ఉంటుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్కి 26వ తేదీ గర్ల్స్కి, 27వ తేదీ బాయ్స్కి ఇంటర్మీడియట్ జూనియర్ ఇంటర్ అడ్మిషన్స్కి కౌన్సిలింగ్ చేపట్టడం జరుగుతుంది. ఇందులో సీట్లు ప్రతి కాలేజీలో ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నీ కూడా క్యాస్ట్ పరంగా మరియు మెరిట్ ప్రకారంగా ఫిలప్ చేయడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఆ రోజు మనం ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారము కురుగుంట స్కూల్లో కౌన్సిలింగ్కి అటెండ్ కావాల్సిందిగా కోరుతున్నాము. నెక్స్ట్ మనకు జిల్లాలో 6వ తరగతి, 7వ తరగతి, 9వ తరగతి ఖాళీలు ఉన్నాయి. అందులో అనంతపూర్ జిల్లాలో ఖాళీలు లేవు. సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి స్కూళ్ళలో బాయ్స్ స్కూల్స్ 2, గర్ల్స్ స్కూల్స్లో 2 ఖాళీలు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జాము మనకు హిందూపూర్ గర్ల్స్ స్కూల్లో అమ్మాయిలకి, హిందూపూర్ బాయ్స్ నాయనపల్లి క్రాస్ దగ్గర ఉన్నటువంటి హిందూపూర్ బాయ్స్ స్కూల్లో బాయ్స్కి ఎంట్రన్స్ జరపబడుతుంది. ఇందులో కావాల్సినటువంటి సీట్ల పరంగా ప్రకటన ఇచ్చినాము ఖాళీలకి. దీనికోసము ఎవరైనా కూడా విద్యార్థులు మీకు అందుబాటులో ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి స్కూళ్ళల్లో కానీ డీసీఓ ఆఫీస్లో కానీ వచ్చి అప్లికేషన్ తీసుకొని ఫిలప్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఏ స్కూల్లో అయినా ఇవ్వవచ్చు, తీసుకోవచ్చు. ఖాళీలు ఎక్కడ ఉంటే అక్కడ మెరిట్ని ఆధారంగా సీట్లు హెడ్ ఆఫీస్కి ఎగ్జామ్ రాసిన తర్వాత ఓఎంఆర్ షీట్స్ అన్నీ కూడా మనము హెడ్ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది. మెరిట్ లిస్టులు హెడ్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి మెరిట్ లిస్ట్ కానీ అలాట్మెంట్ ద్వారా మనము ఆ మిగిలినటువంటి సీట్లను ఫిలప్ చేయడం జరుగుతుంది. ఇది అందరూ కూడా గుర్తించవలసిందిగా కోరుతున్నాము. అందరికీ ఏమైనా డౌట్స్ ఉంటే దీని పరంగా నేను చెప్పేటువంటి నంబర్ని కాంటాక్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఏమైనా కాల్ రాకపోతే వాట్సాప్ కాల్ కానీ మెసేజ్ కానీ పెట్టవలసిందిగా తెలియజేస్తున్నాను. 9949356104